నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా రాష్ట్ర గీతం చుట్టే తిరుగుతోంది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా నిర్ణయించి విడుదల చేయాలని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గీతాన్ని స్వరపరచడానికి సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో దుమారం మొదలైంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక ప్రస్థానం. ఉద్యమ సమయంలోనూ ఎందరిలోనూ స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్నిని రగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విద్యా సంస్థలు, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో దీనిని తెలంగాణ ప్రార్థన గీతంగా ఆలపిస్తున్నారు. అందశ్రీ రచించిన ఈ గీతానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే మెరుగులు దిద్దారు. అయితే ఈ పాట మొత్తంలో 11 చరణాలు ఉన్నాయి. దీనిలో 4 చరణాలను ఎంచుకుని రాష్ట్ర గీతంగా పాడాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించలేదు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇక్కడే మొదలైంది అసలు విషయం. ఈ నిర్ణయంతో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. అంతేకాక ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో మే 21న సీఎం రేవంత్ కీరవాణితో భేటీ అయ్యారు. పాట ఇప్పటికే పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. కొత్త పాట సుమారు 13 నిమిషాల పాటు ఉండనుందని సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అనగా జూన్ 2న దీని ఆలాపన చేయనున్నారు. అయితే ఈ పాట సంగీత పర్యవేక్షణ బాధ్యతలను కీరవాణికి అప్పగించడం కాస్త వివాదాస్పదంగా మారింది. తెలంగాణ రాష్ట్రీయ గీతంగా పేర్కొన్న జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించడం పట్ల తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన జయ జయ హే తెలంగాణ గేయానికి సంగీతం అందించే బాధ్యతను పొరుగు రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఇవ్వడం చారిత్రక తప్పిదం అవుతోందని టీసీఎంఏ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగ లేఖ రాశారు. ఈ నిర్ణయం తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందని అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఈ పాటకు సంగీతం అందించేవారు ఒక్కరు కూడా మీకు కనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే వచ్చిన విమర్శలపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని గీత రచయిత అందశ్రీకి అప్పగించామని తెలిపారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని, ఈ పాటకు ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది పూర్తిగా అందశ్రీ నిర్ణయమేనని అన్నారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకు వస్తాయి. అందుకే రాష్ట్రం పేరు చెప్పగానే తెలంగాణ కోసం జరిగిన పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామన్నారు. అంతేకాక రాజముద్ర రూపకల్పన బాధ్యతను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ వ్యవహారంపై అందశ్రీ మాట్లాడినట్లు ఓ ఆడియో రికార్డ్ అయితే వైరల్ అవుతుంది. దీనిలో ఉన్న దాని ప్రకారం ఈ గీతాన్ని రచించింది తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా తానే అని స్పష్టం చేశాడు. పదాలను తాను కూర్చానని, ఇక దానికి స్వరాలు ఎవరు ఇస్తే ఏంటి, ఎవరు పాడితేనేం, కీరవాణి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అలాంటి ప్రతిభావంతుణ్ణి తెలంగాణ గీతం కోసం వాడుకుంటే తప్పేంటి? కళాకారులకు ప్రాంతం, కులం, భాషతో సంబంధం ఉండదు కదా అని అందశ్రీ అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇక అయితే ఇది అందశ్రీ మాట్లాడిన ఫోన్ కాలే అని ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై ఆయన సైతం స్పందించలేదు కూడా. మొత్తానికి ఈ గీతానికి స్వరాలు సమకూర్చమంటూ కీరవాణికి రేవంత్ రెడ్డి బాధ్యత అప్పగించారు. అందుకు గీత రచయిత అందశ్రీ కూడా అంగీకరించారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన బాధ్యతను అంగీకరించారు. ఓ సినిమాకు ఎలా స్వరాలు సమకూరుస్తారో అలానే ఇప్పుడు ఈ గీతానికి స్వరాలు సమకూర్చడానికి ముందుకు వచ్చారు. ఆయనే వృత్తే ఇది, దాన్నే పాటిస్తున్నారు. అయితే కొందరు కావాలనే ఈ వివాదంలో కీరవాణిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని కీరవాణి మద్దతుదారులు అంటున్నారు. మరి చివరకు ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.